గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బోనిగిల సాల్మన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, నిన్నటి నుంచి అన్ని వార్తాపత్రికల్లో కానీ టీవీలో కానీ డిజిటల్ మీడియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని విక్రయించిందంటూ విపరీతమైన వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి బ్లూంబర్గ్ కూడా ఒక నివేదిక ఇవ్వడం, బ్లూంబర్గ్ ఇచ్చిన నివేదికకి ఆర్బీఐ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ కౌంటర్గా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అసలు వార్త ఏంటంటే, రూపాయి విలువను కాపాడడానికి ఆర్బీఐ బంగారం అమ్మిందా? ఇది అసలు నిజమేంటి? బంగారం అమ్మలేదని ప్రకటించిన ఆర్బీఐ ఇదే విషయాన్ని స్పష్టం చేసిన కేంద్రం. బ్లూంబర్గ్ నివేదికలో నిజం లేదని స్పష్టీకరణ. దేశంలో 880 టన్నుల బంగారం ఉన్నట్లు వెల్లడి. ఏంటి అసలు? నేను ఒక 2-3 రోజుల నుంచి ఆర్బీఐ వర్సెస్ గోల్డ్ వర్సెస్ బ్లూంబర్గ్ ఏం జరుగుతుంది అసలు? చూడండి విష్ణు గారు, బ్లూంబర్గ్ రిపోర్టు నేను కూడా చూశాను. ఏమిటంటే రూపాయి విలువను కాపాడడం కోసం ఆర్బీఐ గోల్డ్ అమ్మింది అని ఇచ్చారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది, మేము ఎటువంటి గోల్డ్ అమ్మలేదు, క్లారిటీ ఇచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సుమారుగా మన దగ్గర $680 బిలియన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే, ఒక 6 నెలలు 1 ఇయర్ క్రితం $740 బిలియన్ ఉన్నది రూపాయి బలహీనపడటం వలన ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ అంటే క్రూడ్ ఆయిల్, బంగారం మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయింది. అలాగే కరెన్సీ ఎఫ్ఐఐలు విపరీతంగా సెల్లింగ్ వల్ల లాస్ట్ 6 months మన క్యాపిటల్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోవటం వల్ల, డెఫిసిట్ అవ్వటం వల్ల, మన యొక్క ట్రేడ్ డెఫిసిట్ అవ్వటం వల్ల మన రూపాయి విలువను కాపాడుకోవడం కోసం ఈ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గినాయి కాబట్టి ఇది వచ్చింది. అయితే ఇక్కడ ఏమిటంటే, ఇది ఫిజికల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి బంగారాన్ని అమ్మలేదు. 880 టన్నులు మన దగ్గర ఉంది. అలాగే మరి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే, వాల్యుయేషన్ అంటే విలువ, కరెన్సీ విలువ పరంగా తగ్గింది. 880 ఇప్పుడు 880 టన్నుల బంగారం విలువ $120 బిలియన్. ఎప్పుడు మే 1 కల అది మే 22కి $114 బిలియన్ పడిపోయింది. పడిపోతే రిజర్వ్ బ్యాంక్ డేటాను చూసి వీళ్ళు ఏమంటుంటే, బ్లూంబర్గ్ వాళ్ళు విలువ పడిపోవడం వల్ల అమ్మారు అనుకున్నారు. అయితే క్వాంటిటీ ఏం మారలేదు, 880 టన్నుల బంగారం అలాగే ఉంది. మరి ఎందుకు పడిపోయింది బంగారం అంటే పరిమాణం ప్రకారం అంతే ఉంది, క్వాంటిటీ మార్కెట్ వాల్యుయేషన్ తగ్గింది. మార్కెట్ వాల్యుయేషన్ కరెక్ట్ మాట చెప్పారు. వాల్యుయేషన్ తగ్గింది. $114 బిలియన్ తగ్గింది. $120 బిలియన్ ఉన్న విలువ 114 తగ్గింది. ఎందుకు తగ్గిందంటే, మే 1 కల్లా మనకి లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అక్కడ ప్రకారం రేట్లు ఉంటాయి, మన బంగారపు రేట్లు. అంటే లోకల్గా మర్చెంట్స్ వేరే విధంగా ఉంటాయి, మన యొక్క ఇంపోర్ట్స్ చేసే 7 కలుపుకొని ఇది వేరే జిఎస్టీ. యాక్చువల్గా బంగారం కొలమానం LBMA ప్రకారం చూస్తే, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ప్రకారం చూస్తే, మే 1కి ఔన్స్ బంగారం ధర $4,700. మే 22కి వచ్చేవరకు తగ్గి $4,500 అయింది. దీనివలన ఏమైందంటే, $120 బిలియన్ ఉన్న విలువ ఉన్న బంగారం $114 బిలియన్ తగ్గింది. అంటే మన కరెన్సీలో 11,45,000 11,45,000 కోట్లు ఉన్న విలువ 10,98,000కి తగ్గిందనమాట. దీన్ని బ్లూంబర్గ్ వాళ్ళు అంటే వాల్యుయేషన్ తగ్గటం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే, క్వాంటిటీ అమ్మారు అనుకుని వాళ్ళు కథనం పరచు. దీనివల్ల చాలా న్యూస్లో కానీ అన్ని చోట్ల కన్ఫ్యూజన్కి గురయ్యారు చాలామంది ప్రజలు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ క్లారిటీ ఇచ్చింది. మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్లో అండి మెయిన్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి విష్ణు గారు. 1 గోల్డ్, 2 SDR స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, 3 డాలర్స్ ఫారెక్స్ అంటే ఫారిన్ కరెన్సీ.
ఈ మూడిట్లో 17% మనం గోల్డ్, మనకున్న ఫారెక్స్ రిజర్వ్ $680 బిలియన్ 17% గోల్డ్ రూపేణ పెట్టుకుంటున్నాం. ఎస్డిఆర్స్ కొంత ఉంటాయి ఐఎంఎఫ్ దగ్గర. అయితే ఒకప్పుడు 2-3 years బ్యాక్ 12% ఉండేది. మనం డ్రాస్టికల్గా పెంచాం. 2024లో మనం సుమారుగా 22 టన్నులు బంగారం కొన్నాం. 2024 నుంచి మన ఒక్క బ్యాంకే కాదు, సెంట్రల్ బ్యాంకు, అన్ని ప్రపంచ దేశాలు అన్ని సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని అక్యుములేట్ చేసుకోవడం మొదలుపెట్టాయి. వాళ్ళ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్లో గోల్డ్కి ప్రిఫరెన్స్. అందుకే లాస్ట్ 1 yearలో 60% పెరిగింది గోల్డ్. అంటే ఎందుకంటే డాలర్స్ మొత్తం ఫారెక్స్ రిజర్వ్స్ డాలర్స్ రూపేణ పెట్టుకుంటే ఎప్పుడైనా శాంక్షన్స్ వేసినప్పుడు, అంటే రష్యా మీద శాంక్షన్స్ వేశారు, అలాగే ఇరాన్ మీద అమెరికా శాంక్షన్స్ వేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా అన్ని బ్యాంక్స్, చైనా బ్యాంక్ కావచ్చు, ఈవెన్ అమెరికన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ కూడా బంగారానికి ఉంటుంది. ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళ డాలర్కి విలువ ఉండాలంటే బంగారం సపోర్ట్ ఉండాలి. సో 2024లో మనం 22 టన్నులు కొన్నాము. 2025లో 4 టన్నులు బంగారం కొన్నాము. 2026లో అయితే కేవలం ఇప్పటి వరకు ఈ 5-6 నెలల్లో 1 టన్ను కొన్నాము. అసలు ఏప్రిల్ అయితే 0. కానీ మనమైతే గోల్డ్ అయితే ఏమి అమ్మలేదు. $680 బిలియన్ మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోతే కూడా మన యొక్క మ్యాక్రో ఎకనామిక్ పరంగా మనం స్ట్రాంగ్గా ఉన్నాము. ప్రజలు భయపడాల్సిన పని ఏమి లేదు. ఎందుకు ఏం లేదంటే జీడిపి ప్రపంచ దేశాలతో పోలిస్తే మన జీడిపి స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా బీభత్సంగా ఏం పెరగలేదు. జిఎస్టీ కలెక్షన్ సుమారుగా అటు ఇటుగా 2 లక్షల కోట్లు వస్తున్నాయి. జాబ్ డేటా బాగుంది. పాపులేషన్ ఎక్కువ. యూత్ పాపులేషన్ ఎస్పెషల్లీ 28 to 30 years యావరేజ్ ఉంది. కన్జంప్షన్ పెరిగింది. సో ప్రజలు భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఇబ్బంది ఏమిటంటే ఎక్స్టర్నల్గా యుద్ధం ఉండటం వల్ల, క్రూడ్ ఆయిల్ పెరగటం వలన మన యొక్క డాలర్స్ ఫారెక్స్ రిజర్వ్స్ కొంతవరకు తగ్గినాయి. దానికి సంబంధించి మన యొక్క గవర్నమెంట్, మన యొక్క మానిటరీ అథారిటీస్ ఏం చేయాలో అది చేస్తున్నాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రేపు ఎఫ్ఐఐని ఎలా వెనక్కి తీసుకురావాలో కూడా మన యొక్క గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దాని గురించి మనం ఇబ్బంది పడే పని లేదు. కేవలం బంగారం ఏమిటంటే క్వాంటిటీ తగ్గలేదు, క్వాంటిటీ అలాగే ఉంది. విలువ మాత్రమే $120 బిలియన్ ఉన్న బంగారపు విలువ $114 బిలియన్ తగ్గింది. మళ్ళీ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్లో పెరిగితే మళ్ళీ పెరుగుతుంది. ఆబ్వియస్గా మార్కెట్ వాల్యుయేషన్ పెరుగుతుంది. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్. సో అంటే మొత్తానికి ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్కి సంబంధించిన వాల్యుయేషన్ని తగ్గింది, మార్కెట్ వాల్యూ తగ్గింది. బట్ దాన్ని బ్లూమ్బర్గ్ కొంత అంటే అర్థం చేసుకోవడంలో, బ్లూమ్బర్గ్ వాళ్ళు అర్థం చేసుకోవడంలో కొంత తప్పుగా, నెగిటివ్గా అర్థం చేసుకుని ఆ వార్తను ప్రచురించడం జరిగింది. సో మొత్తానికి ఏదో చిలుక గాలిమైనట్లుగా మొత్తానికి ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి కౌంటర్ వేయడం, వీళ్ళు వాళ్ళకి కౌంటర్ వేయడంగా తయారైపోయింది. దేశానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. మ్యాక్రో ఎకనామిక్స్ పరంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. ఎక్స్టర్నల్ సెక్టర్ మన చేతిలో లేదు. చూడు, మన ఇంట్లో సమస్య అయితే మనం సాల్వ్ చేసుకోవాలి. బయట సమస్య కదా, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు. అది కొలిక్కి వస్తుంది. టెంపరీగా ఏమిటంటే ఎక్స్టర్నల్ సెక్టార్ ఇబ్బందుల వల్ల కొంచెం ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గి $680 బిలియన్ ఉన్నాయి. గుడ్ రిజర్వ్స్. మనకి రూపీ విలువ కూడా కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తున్నారు మనం. సో అంటే ఇప్పటి వరకు మన దేశం పడుతున్న ఇబ్బందులు, మన మార్కెట్లో పడుతున్న ఇబ్బందులు కేవలం బయట దేశాల నుంచి వచ్చిన ఇబ్బందులు, కానీ మన దేశంలో ఇంటర్నల్గా మనకు ఎటువంటి ఇబ్బందులు, మన ఎకానమీకి వచ్చిన డోకా అయితే ఎక్కడ లేదు. అండ్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మార్కెట్లో మనీ రొటేషన్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు జిఎస్టీ కలెక్షన్స్ కూడా ఆ రేంజ్లో వచ్చాయి. సో మొత్తానికి బ్లూమ్బర్గ్ వాళ్ళు అంటే ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ని గురించి వాళ్ళు అర్థం చేసుకోవడంలో కొంత పొరపాటు వల్ల ఇదంతా కూడా జరిగిందంటారు. అంతే అండి, అంతకుమించి మీరు ఏం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.